మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడతారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చదివినటువంటి వాక్య భాగంలో ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడ్డారు, మరియు అదే సందర్భంలో ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎవరి అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడ్డారు, ఎవరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నారు అన్న సంగతిని మనం ఒకసారి ధ్యానించినట్లయితే ఈ అవిధేయతను గూర్చినటువంటి అనుభవం ఆదాములో కనిపిస్తుంది. ఆదిలో దేవుని చేత రూపించబడినటువంటి సృష్టించబడినటువంటి ఆదాము నరునిగా, ఆదిలో మట్టి చేత రూపించబడినటువంటి పురుషుడిగా ఉన్నటువంటి ఆదాము అవిధేయతను కలిగి జీవించాడు. ఆ అవిధేయతను బట్టి అతను మాత్రమే అవిధేయుడిగా మార్చబడలేదు, అతను మాత్రమే పాపిగా ఉండలేదు, కానీ అతని తర్వాత ఉన్నటువంటి తరము సైతం పాపులుగా ఎంచబడ్డారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అవిధేయత అనేది ఆజ్ఞను అతిక్రమించడం చేత వచ్చేటువంటి బిరుదు. ఈ అవిధేయత అనేటువంటి బిరుదు పాపిగా మార్చబడ్డానికి మొట్టమొదటి గొయ్య. ఈ పాపిగా మార్చబడేటువంటి గోతిలోకి దిగిన వారు లేచుట దుర్లభం. ఇక ఆ గోతిలో పడిన వారందరూ, వారు ఎంత విస్తరిస్తున్నప్పటికీ వారందరూ గోతిలోనే ఉన్నారు. వారు ఒకరి తర్వాత ఒకరు తరాలు విస్తరిస్తున్నప్పటికీ, వారు ఒకరి తర్వాత ఒకరు జనసమూహం విస్తరిస్తున్నప్పటికీ, జాతులు మారుతూ ఉన్నప్పటికీ, నాగరికతలు పెరుగుతున్నప్పటికీ, వారి యొక్క అవిధేయత వలన కలిగినటువంటి పాపం వారిని ఆ గోతుల నుండి పైకి తీసుకురాలేకపోతున్నది. అతని యొక్క అవిధేయత తాను పడిపోవటం మటుకు కాదు, గాని అనేకులను అదే గోతులో నిలిపివేయనట్లుగా చేసింది. అవును, ఆదాము అవ్వ తినవద్దు అని ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క ఫలమును, మంచి చెడులో వివేకమునిచ్చు ఫలమును తినుట చేత వారు అవిధేయులుగా మార్చబడ్డారు. వారి యొక్క అవిధేయత చేత పాపులుగా ఎంచబడ్డారు. వారి యొక్క తరము కూడా పాపులుగానే ఎంచబడింది. ఇది ఏ విధంగా తరాలతోనూ జాతులతోనూ విస్తరిస్తున్నదో అదే సందర్భంలో ఒక్కని విధేయత అనేటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరో ఆ విధేయత చూపించినటువంటి వ్యక్తి అని చూస్తే, మన కొరకు తన మహిమను విడిచి శరీరధారిగా మట్టి దేహమును ధరించుకుని వచ్చిన మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు, ఆయన విధేయత చూపించాడు. ఆ విధేయత ఆశీర్వాదానికి, దీవెనకు మెట్టు, రక్షణకు మెట్టు. ఈ మెట్టు ఎక్కేటువంటి అనుభవం విధేయత చేత మాత్రమే కలుగుతుంది. ప్రభు విధేయత కలిగి జీవించారు. ఎటువంటి విధేయత? ఏ తండ్రి అయితే ఆదాము అవ్వకి ఈ వృక్షం యొక్క ఫలమును తినొద్దు అని ఆజ్ఞాపించాడో, ఆ తండ్రి యొక్క ఆజ్ఞకు ఆదాము అవ్వ అవిధేయులైన మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద అదే మాటకు కట్టుబడి ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు. విధేయతను చూపించారు. సిలువ మరణమును పొందినంతగా విధేయతను చూపించి సిలువలో మన కొరకు మరణించాడు. తన చివరి రక్తపు బొట్టు వరకు పరిశుద్ధ రుధిరమును మన కొరకు చిందించాడు, కార్చాడు. ఇది ఆయన యొక్క విధేయత. ఇప్పుడు ఎవరైతే ఆయన విధేయతను నోటితో ఒప్పుకొని హృదయమును విశ్వసిస్తారో, ఆయన దైవత్వమును గుర్తిస్తారో, ఆయన పాదాల చెంతకు చేరతారో, ఆయన నామాన్ని స్మరిస్తారో, ఆయన సన్నిధికి వెళతారో, వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. ఎవరైతే పాపపు గొయ్యిలో పడి ఉన్నారో, వారు ప్రభువును అంగీకరించిన వెంటనే ఆయన బలమైన హస్తం గొయ్యిలో అణగారిపోయిన, దిగజారిపోయిన, కృంగి ఉన్నటువంటి వ్యక్తులను పైకి లేవనెత్తి ఆశీర్వాదపు రక్షణ మెట్టును ఎక్కింపచేసి వారిని పరలోకానికి వారసులుగా తీర్చిదిద్దుతుంది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆదాము యొక్క సంతతిగా ఉన్నట్లయితే మనం పాపులముగానే ఎంచబడతాం. కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు యొక్క సంతతిగా తీర్చిదిద్దబడినట్లయితే, ఎంచబడినట్లయితే, మార్చబడినట్లయితే మనము నీతిమంతులముగాను, పరిశుద్ధులముగాను, పరలోక రాజ్యానికి యోగ్యులుగాను మార్చబడతాం. ఆయనను ఒప్పుకొనుట అనగా ఆయన రక్తంలో కడుగుబడుట, పాపాన్ని విసర్జించుట, మారు మనసును పొందుకునుట, పాపాన్ని జయించే శక్తిని పొందుకునుట, అపవాదిని, లోకాన్ని, శరీర తత్వమును అధిరోహించేటువంటి అభిషేకమును కలిగి జీవించుట. ఇది ఆయనకు విధేయులుగా ఉండేటువంటి వారి యొక్క లక్షణము. విధేయులుగా మార్చబడిన వారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. పరిశుద్ధులుగా ఎంచబడే పరలోక రాజ్యానికి ఆయన రాకడలో ఆరోహణమవుతారు. ఆయన యొక్క స్వకీయ సాంపాద్యముగా నిరంతరం ప్రకాశించేటువంటి జ్యోతుల వలె నిత్య సియోనులో జీవిస్తారు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం కడపటి ఆదామైనటువంటి క్రీస్తు యొక్క సంతతిగా ఎంచబడదాం. ఆయన మన కొరకు సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు.
నేడు ఈ వాక్యము ద్వారా ప్రభు సెలవిస్తుండగా ఈ వాక్యానికి మనం విధేయత చూపించకపోతే, ఇంకను ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఇంకను మన పాపాలను మనం విడిచిపెట్టకపోతే, ఇంకను మనం ఉన్నటువంటి స్థితిని గుర్తించి బయటకు రాకపోతే, ఇంకను బంధించబడినటువంటి బంధకాలు ఏమిటో అని గుర్తించి వాటి నుండి విడుదల పొందకపోతే, నోటి పాపము నుండి, కనులేక పాపము నుండి, వినికిడి పాపము నుండి, శరీర పాపము నుండి, ఆలోచనల పాపం నుండి బయటకు రాకపోతే, ఇంకను ఆదాము సంతతిగానే ఆ అవిధేయత వలన కలిగినటువంటి పాపపు జనాంగముగానే మిగిలిపోవలసి వస్తుంది. నేడు అనేటువంటి సమయం ఉండగానే ప్రభు మనకు ఒక శ్రేష్టమైనటువంటి శుభవాక్కును తెలియజేసి ఉండగా, ఆయన విధేయతను చూపించడని, మనలను క్షమించడానికి, మనలను రక్షించడానికి, పరలోకానికి యోగ్యులుగా మార్చడానికి, తీర్చిదిద్దడానికి, మేఘారూఢుడై ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు కొనుక్కోవడానికి మనకు ఒక మార్గం ఉన్నదన్న సంగతిని గుర్తించిన వారంగా, చూచిన వారంగా ఆయన చెంతకు మనం చేరదాం. ఒక్క మనిషి యొక్క అవిధేయత అనేకులను పాపులుగా చేసింది, కానీ ఒక్కని విధేయత అనేకులను నీతిమంతులుగా చేసింది. ఎవరైతే ఆయనను నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఆయన చెంతకు చేరతారో వారు ఉచితంగా నీతిమంతులుగా మార్చబడతారు. మరొక విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడనని మన నిమిత్తము కూడా వ్రాయబడను. ఇక్కడ మనం చూస్తాం, అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. అతడు దేవుని నమ్మాడు. ప్రభు చెప్పిన ప్రతి మాటకు తల వంచి సాగిపోయాడు. అతని యొక్క విధేయత, అతని యొక్క నమ్మకము, అతని యొక్క విశ్వాసము అతనిని నీతిమంతునిగా మార్చింది. అయితే అబ్రహాము మాత్రమే దేవుని మాటకు విధేయత చూపించాడా? అబ్రహాము ఒక్కడే నీతిమంతుడా అని చూసినట్లయితే కానే కాదు. ఏ విధంగా అబ్రహాము ఆనాడు దేవుని మాటకు విధేయత చూపించాడో, నమ్మాడో, అదే విధంగా నేడు మనము సైతం ఆయన యొక్క వాక్యానికి, ఆయన యొక్క మాటకు విధేయత చూపించి ప్రభు చెంతకు చేరి ఆయనను విశ్వసించినట్లయితే మనము కూడా నీతిమంతులుగా ఎంచబడతాం. మనము ఆయన యందు ఉంచినటువంటి నమ్మిక, విశ్వాసం మనలను నీతిమంతులుగా మారుస్తుంది. విధేయత చూపించినటువంటి ప్రభు మీద మన యొక్క విశ్వాసం ఉండాలి తప్ప అవిధేయత చూపించినటువంటి ఆదామును బట్టి, అబద్ధానికి జనకుడైనటువంటి అపవాదిని బట్టి మనం పాపములో నిలిచి ఉండకూడదు. ఆ పాపపు దశ, ఆ తరువాతి యొక్క గొయ్యి, అగాధము, అవిధేయతలో ఉండుట చేత పాపులుగా ఎంచబడేటువంటి గోతులకు త్రోయబడతారు. అవిధేయత వలన ఏ విధంగా పాపం అనేటువంటి గోతులకు త్రోయబడ్డారో, ఆ పాపము అనేటువంటి గోతుల నుండి నరకము అనేటువంటి అగాధములోకి ఆ తదుపరి త్రోయబడతారు. కనుక నరకం నుండి తప్పించబడి మనం పాపులుగా ఉన్నప్పుడే మన కొరకు హస్తము చాపి చెయ్యందించి మనలను లేవనెత్తుటకు విధేయత కలిగి మన కొరకు మరణించి మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధరణైనటువంటి క్రీస్తుని విశ్వాసం ఉంచినట్లయితే మనము రక్షణ అనేటువంటి మెట్టు మీదకు ఎక్కుతాం. ఆ తదుపరి మనం ఉచితంగా నీతిమంతులుగా మార్చబడి ఆయన ముందు ఆ నిత్య రాజ్యానికి, పరలోకానికి మనం కొనుపబడతాం. నరకం నుండి తప్పించబడతాం. నేడు అనేటువంటి సమయం ఉండగానే మనం కేవలం ఆయన విశ్వాసం ఉంచడం చేత, ఆయన వాక్యాన్ని మనం విధేయత చూపించడం చేత మనం నీతిమంతులుగా మార్చబడతామని గుర్తించిన వారంగా ఆయనను హృదయ లోతుల్లో నుండి అంగీకరిద్దాం. పాపాన్ని విడిచిపెడదాం. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా పొందుకొని రక్షణ వస్త్రమును ధరించుకున్న వారముగా జీవవాక్యమును చేత పట్టుకునే లోకంలో నిదీప్యమానముగా తేజరులున్నట్లుగా అంధకారమైనటువంటి లోకంలో దేవుని వెలుగును చూపిస్తూ దేవుని యొక్క సాక్షులుగా ప్రజ్వలింప చేయబడుతూ ఆయన మాదిరి ఈ లోకంలో కనపరుస్తూ అనేకులను మనతో పాటు పరలోక రాజ్యములకు తీసుకుని పోదుముగాక. మన కొరకు విధేయత చూపించి ప్రాణత్యాగం చేసిన క్రీస్తుని ప్రతిబింబిస్తూ ఆయన పోలికలకు మనం మార్చబడదాముగాక. నేను దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తనల మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వల్ల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. అవిధేయత వలన పాపం వస్తుంది, పాపం వలన నరకములకి త్రోయబడతారని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా నీ విధేయత చూపించడం చేత, విధేయత వల్ల నీతిమత్వము చేత నిత్య రక్షణ కలుగుతుందని నీవెంతో తేటగా సెలవించిన నీ అమూల్యమైన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యాన్ని ప్రతి వారు నీకు విధేయత చూపించి, నీ వాక్యానికి విధేయత చూపించి తల వంచి నేను సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడే పరలోకానికి వారసులకు కృప దయచేయండి. నీకు వారి ప్రతి అవసరతను అక్కర్ని మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.